హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం చెప్పుకోబోయే సినిమా 2016లో వచ్చిన DC కామిక్స్ సూపర్ హీరో మూవీ సూసైడ్ స్క్వాడ్ ఫుల్ స్టోరీ గురించి. మరి ఈ మూవీ ఎలా ఉందో ఒకసారి చూసేద్దామా. సినిమా స్టార్ట్ అవుతుంది అమెరికా గవర్నమెంట్ ఆఫీసర్ అయిన అమండాతో. సూపర్ మ్యాన్ చనిపోయిన తర్వాత ఒకవేళ మళ్ళీ ఏదైనా సూపర్ పవర్ ఉన్నవాడు లేదా అలీన్ అటాక్ చేస్తే ఎవరు కాపాడుతారు అని భయపడుతుంది గవర్నమెంట్. అందుకే అమండా వాలర్ ఒక ప్లాన్ పెడుతుంది. దాని పేరే టాస్క్ ఫోర్స్ ఎక్స్. అందరూ దీన్ని సూసైడ్ స్క్వాడ్ అని అంటారు. ఐడియా ఏంటంటే జైల్లో ఉన్న అతి ప్రమాదకరమైన విలన్లను తీసుకుని వాళ్ళ మెడలో బాంబ్ పెట్టి మిషన్ చేయమంటే చేస్తారు, చేయకపోతే బాంబ్ పేల్చేస్తారు. ఈ టీం ని కంట్రోల్ చేసేవాడు కల్నల్ రిక్ ఫ్లాగ్. ఇక ఈ టీం మెంబర్స్ ఎవరు ఒకసారి చూసినట్లయితే డెడ్ షాట్ ప్రపంచంలోనే బెస్ట్ అసాసిన్, అలాగే కళ్ళు మూసుకొని కూడా 100% హిట్ అన్నమాట. హార్లీ క్విన్ జోకర్ గర్ల్ ఫ్రెండ్, పిచ్చి పిచ్చిగా నవ్వుతూ బేస్బాల్ బ్యాట్ తో కొడుతుంది. కిల్లర్ క్రాక్ క్రొకడైల్ లాంటి చర్మం ఉన్న భారీ విలన్ అన్నమాట. ఎల్ డియాబ్లో తన శరీరం నుంచి అగ్ని పుట్టించగలడు, కానీ పాస్ట్ లో తప్పు చేశాడని గిల్ట్ లో ఉంటాడు. కెప్టెన్ బూమరాంగ్ బూమరాంగ్లతో ఎవరినైనా చంపేస్తాడు, ఆస్ట్రేలియా వాడు. స్లిప్ నాట్ తాడుతో ఎవరినైనా పట్టుకుంటూ. ఎన్చాంట్రెస్ ఒక పురాతన మాంత్రికురాలు, శరీరంలోకి వచ్చేసింది ఆర్కియాలజిస్ట్ జూన్ మూన్ లో. ఇవి రెండే కాదు, ఆమె బ్రదర్స్ ఇన్క్యూబస్ కూడా ఉన్నాడు. ఇక స్టోరీలోకి వెళ్తే ఎన్చాంట్రెస్ తన పవర్ వాడి అమాండా వాలర్ కంట్రోల్ నుంచి తప్పించుకొని తన బ్రదర్స్ ని కూడా లేపేస్తుంది. ఇద్దరు కలిసి మిడిల్ సిటీలో ఒక భయంకరమైన మెషిన్ తయారు చేస్తారు. దానితో ప్రపంచాన్ని నాశనం చేయాలని ప్లాన్ చేస్తారు. నగరం మొత్తం ఆలిన్ లాంటి ఆర్మీగా మారిపోతుంది. అమాండా వాలర్ భయపడి సూసైడ్ స్క్వాడ్ ని పంపిస్తుంది. అధికారికంగా విఐపిని కాపాడడం అని చెప్పి నిజంగా ఎన్చాంట్రెస్ ని ఆపమంటుంది. ఇంతలో జోకర్ కూడా వచ్చేస్తాడు హెర్లీని కాపాడడానికి. హెలికాప్టర్ క్రాష్ అవుతుంది. హెర్లీ జోకర్ తో పారిపోతాననుకుంటుంది, కానీ జోకర్ హెలికాప్టర్ పడిపోతుంది. చివరికి స్క్వాడ్ అంతా ఎన్చాంట్రెస్ దగ్గరికి చేరుకుంటుంది. ఎన్చాంట్రెస్ అందరినీ డీల్ ఆఫర్ చేస్తుంది, నాతో కలిసి రండి, మీకు కావాల్సింది ఇస్తాను అని. డెడ్ షాట్ కి కూతురు, ఎల్ డియాబ్లోకి ఫ్యామిలీ, హ్యార్లీకి జోకర్ తో నార్మల్ లైఫ్ చూపిస్తుంది, కానీ అవన్నీ ఇల్యూజన్స్. అప్పుడు ఎల్ డియాబ్లో తన పూర్తి ఫైర్ పవర్ వాడి ఇన్క్యూబస్ ని ఎన్చాంటెస్ బ్రదర్స్ తో కలిసి సాక్రిఫైస్ అవుతాడు. ఆ టైంలో కిల్లర్ క్రాక్ బాంబ్ ని ఒక బ్యాగ్ లో పెట్టి ఎన్చాంటెస్ మెషిన్ కింద పడేస్తాడు. పేలుడు. డెడ్ షాట్ ఎన్చాంటెస్ ని షూట్ చేస్తాడు. రిక్ ఫ్లాగ్ ఆమె హార్ట్ ని తీసి క్రాష్ చేస్తాడు. జూన్ మూన్ బతికిపోతుంది. చివర్లో అందరికీ శిక్ష 10 ఏళ్లు తగ్గుతుంది. డెడ్ షాట్ కి కూతురును కలవటానికి పర్మిషన్, హ్యార్లీకి ఎస్ప్రెసో మిషన్, క్రాకీకి బెట్టి వైట్ బుక్స్ ఇస్తారు. కానీ సన్నివేశంలో జోకర్ ఒక్కసారిగా వచ్చి హ్యార్లీని తీసుకుని వెళ్ళిపోతాడు. సో అక్కడితో మూవీ అయిపోతుంది. ఇదే సూసైడ్ స్క్వాడ్ మూవీ ఫుల్ డీటెయిల్స్. ఇంతకీ ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఒకవేళ గనక మా రివ్యూ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.